గాంధీ భవన్లో మీనాక్షి నటరాజన్ వరుస సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇవాళ వరంగల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గాలపై సమీక్ష చేయనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్లమెంట్ల వారీగా సమీక్ష జరగనుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీసీసీ కమిటీల నేతలు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, గత వారం రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుసగా సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వివిధ ఆర్గనైజేషన్స్ సంబంధించినటువంటి నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ రోజు గాంధీ భవన్ లో వరంగల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ఈ 3 పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి లీడర్స్ తోని సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీసీసీ కమిటీలో ఉన్నటువంటి నేతలతో పాటు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థులు కూడా రానున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మీనాక్షి నటరాజన్ తెలుసుకుంటున్నారు. దీంతో పాటుగా అసెంబ్లీ నియోజకవర్గాలకు, పార్లమెంట్ నియోజకవర్గాలకు, ఉమ్మడి జిల్లాలకు పరిశీలకులను నియమించింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యలు ఏంటి, దాంతో పాటు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి, పార్టీ రానున్నటువంటి స్థానిక ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు, దాంతో పాటు మున్సిపల్ ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం కావాలి, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి ఏ మేరకు వెళ్తున్నాయి, ప్రజల్లోకి విస్తృతంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఇటు పార్టీ కార్యక్రమాలు వెళ్ళాలంటే తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, ఈ విషయాలకు సంబంధించినటువంటి ఇన్పుట్స్ ని సేకరిస్తున్నారు. ఈ రోజుతో పూర్తిగా సమీక్షలు ముగిసిపోతాయి. ఈ ముగిసిపోయిన తర్వాత వీటన్నింటినీ వచ్చినటువంటి ఇన్పుట్స్ అన్నింటినీ క్రోడీకరించుకొని ఒక నివేదికను తయారు చేయనున్నారు. ఆ నివేదికను ఏఐసీసీ నేతలతో డిస్కస్ చేసి తెలంగాణ రాష్ట్రంలో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు, తీసుకోవాల్సినటువంటి భవిష్యత్తు కార్యక్రమాలు, నిర్ణయాలు వీటన్నిటికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ ను తయారు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఈ సమీక్షలు ఉపయోగపడతాయని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా క్షేత్రస్థాయిలో ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ఇటు పార్టీ పదవుల రీత్యా కానీ, లేదంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు, లేదంటే నామినేటెడ్ పోస్టులకు ఎవరైతే ఆశావాహులుగా ఉన్నారో వాళ్ళ సామర్థ్యాలు ఏంటి, ఎవరికి పదవులు ఇస్తే పార్టీకి ఉపయోగకరంగా ఉంటుందనే అంశానికి సంబంధించి ఒక ఫైనల్ రూట్ మ్యాప్ ను ఫైనల్ చేయడానికి ఈ సమీక్ష సమావేశాలు ఉపయోగపడతాయని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సిద్ధార్థ్.